కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నలుగురు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో ఇద్దరు ఈ ఏడాదిలో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించారు. మరో ఇద్దరు తమ తదుపరి సినిమాలతో భారీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మరి చిరంజీవి వెంకటేష్ తర్వాత బాలకృష్ణ నాగార్జున ఎప్పుడు రాబోతున్నారు? ఏ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు? 2026లో సీనియర్ స్టార్స్ బాక్స్ ఆఫీస్ ప్లాన్ ఎలా ఉంది? చిరంజీవి ఇప్పటికీ మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు విశ్వంభరతో జూలై 10 లేదా ఆగస్టు 15, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. వెంకటేష్ కూడా ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారిలో ప్రత్యేక పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆదర్శ కుటుంబంతో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 అక్టోబర్లో విడుదల కానుంది. కుటుంబ కథలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపున్న వెంకీకి ఇది మరో స్ట్రాంగ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం NBK 111 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మల్నేని తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా 2026 చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో NBK 112ను కొరటాల శివ దర్శకత్వంలో 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు. అంటే బాలకృష్ణ వరుసగా 2 భారీ ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. నాగార్జున కెరీర్లో 100వ చిత్రంగా రూపొందుతున్న కింగ్ 100పై భారీ అంచనాలున్నాయి. రా కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టబు దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ జతకడుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా 2026 కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక 2027 సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి 2026లో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ఒక్కొక్కరు తమదైన శైలిలో బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని మాత్రం ఈ సీనియర్ స్టార్స్ అందరూ ఒకేసారి టార్గెట్ చేశారు. చూడాలి ఎవరు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారో.